లక్ష్మణుడికి రాముడికి, రాముడికి హనుమంతుడికి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, నేను యుద్ధం చేయను బావా అంటే ఒప్పించినటువంటి అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ కావచ్చు. మరి ఈరోజు ఏం చెప్పాలి అంటున్నప్పుడు మన పురాణాలు తీసుకుంటే భగవంతుడు మనకి దర్శనం కావాలి అంటే మౌనముగా తపస్సు చేసినటువంటి మునులు మౌనముగా ఉండి మౌన వ్రతాలు చేసి ఆ భగవంతుడిని భూమి మీద తెప్పించుకునేటువంటి వాళ్ళు తమ యొక్క వ్రతము ద్వారా, మౌన వ్రతము ద్వారా. కానీ ఈరోజు మాట్లాడితే ఏమి తగాదాలైతాయో, మాట్లాడితే ఏమి ప్రమాదం ముంచుకొస్తుందో, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే ఏ విధమైన అవాంతరాలు ఏర్పడతాయనేటువంటి భయంతో ఉన్న పరిస్థితి. ఈ భయంలో ఉండి కూడా భగవంతుడిని కూడా ప్రసన్నం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. మరి ఎలా ఉంది నేటి పరిస్థితి అంటే, ఎలా ఉన్నాయి మన యొక్క బంధాలు అంటే, ఆనాటి ప్రేమలు ఏమాయరో, ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటువాయేరో, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురో, మమతలే మాసిపోయేనురో, నాటకాల ప్రేమలే మిగిలేనురో, ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరో, ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే, గుండె నిండుగా సంబూరమే, ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే, వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే, బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది, బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది, ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరో, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురో. ఇది ఒకప్పటి మాట, ఇది ఒకప్పటి మాట. నేడు ఎలా ఉన్నాయి? ఆనాడు కమ్యూనికేషను అంత అద్భుతంగా ఉండేది. ఇంటికి వస్తుంటే నాకు బాగా తెలుసు, మన అమ్మమ్మలో నాయనమ్మలో వస్తుంటే, లేదా మీ అమ్మమ్మలో మీ నాయనమ్మలో వస్తుంటే కనీసం పైసా బిస్కెట్లైనా తీసుకొచ్చేటువంటి వాళ్ళు, నారింజ తొనలైనా తీసుకొచ్చేవాళ్ళు, ఇంత పొడవు ఉన్నటువంటి అరటిపళ్ళైనా తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతెంత పొడుగు అరటి పండ్లు తీసుకొచ్చినా ఏదో తీసుకొని వెళ్ళాలి కాబట్టి తీసుకొస్తున్నారు. ఆనాడు వాళ్ళు నాకు బాగా తెలుసు, పేలాలు, మా అమ్మమ్మ గారు అయితే పేలాలు, లేకుంటే మొక్కజొన్న కంకులు, అంతే కదండి, మొక్కజొన్న కంకులు, పేలాలు, పెసలు కూడా వేయించుకొని వచ్చేవాళ్ళు, పెసలు కందులు పల్లికాయలు వేయించుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు మంచిగా ఆయిల్లో వేయించినటువంటి మంచి మంచి జీడిపప్పు తీసుకొచ్చినా సరే కానీ మనకి ఎక్కడా కూడా ఏదో తీసుకురావాలి కాబట్టి తీసుకొస్తూ ఉన్నారు. సో మరి ఎందువల్ల ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు నేడు ఈ పరిస్థితి? మనం ఒక 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం ఏమైపోతుందో, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయని బ్లాక్ చేసుకున్న పరిస్థితిలో ఉన్నాం మనం, ఉద్రిక్త పరిస్థితుల్లో. టీవీ 9లో పెట్టినా ఎన్టీవీలో పెట్టినా బాంబుల మోతలతో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు వాళ్ళు? ఏ దేశస్థులు వాళ్ళు? ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఒక తండ్రి దగ్గర ఉన్న కొడుకులు, అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఒక ఉమ్మడి కుటుంబం, సౌకర్యాల విషయంలో కావచ్చు, చిన్న చిన్న అభిప్రాయాల భేదంలో కావచ్చు, లేదా మరింత సౌకర్యవంతంగా జీవించాలని కావచ్చు, ఎక్కడో దూరంగా బ్రతకాలనేటువంటి తాపత్రయం కావచ్చు, ఆ సందర్భంలో తండ్రి నుండి కొడుకు వేరుపడిపోయేవాడు. అలాగే ఈరోజు చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి. ఏర్పడ్డప్పటికీ కూడాను పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కలుసుకోగలుగుతున్నాము. కానీ ఒక మతము అనబడేటువంటి కనబడనటువంటి ఒక మౌఢ్యాన్ని పట్టుకొని
మన నుండి వేరుపడిపోయిన మన సోదరులే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు మనతో కలిసి ఉన్న మన సోదరులే మన భూభాగంలో ఉన్న నీటిని తాగినా, మన భూభాగంలో ఉన్న గాలిని పీల్చినా, మన భూభాగంలో ఉన్న ప్రకృతి వనరులను అనుభవించిన మన సోదరులే, మన రక్త సంబంధీకులే ఈరోజు మనం చచ్చిపోవాలని మన మీద అటాక్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అందరము మనుషులమే కదా. కమ్యూనికేషన్ అనబడేటువంటిది లేకపోవడం వల్లనే ఇంత అనర్థాలకు కారణాలు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడమే. మరి ఈరోజు ఆ యుద్ధము అనేటువంటిది ముగియడానికి కూడా గల కారణం కమ్యూనికేషనే. శాంతి ఒప్పందాలు జరిగినా, అశాంతికరమైనటువంటి అసాంఘికమైనటువంటి సంఘటనలు జరిగినా ఇద్దరి మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండడము లేకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితులు. ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది గ్యాప్ రావడానికి కానివ్వండి, కమ్యూనికేషన్ అనేటువంటిది గ్యాప్ లేకుండా పరిఢవిల్లడానికి కానివ్వండి, ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే ఈ నోటి నుండి వచ్చేటువంటి ఒక్క మాట మాత్రమే మిత్రులారా. ఆ మాట ద్వారానే కమ్యూనికేషన్ పెంచుకోవడం కానీ, కమ్యూనికేషన్ తెంచుకోవడం కానీ ఉంటుంది. సాధారణంగా మనం వింటూ ఉంటుంటాం, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంట, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. ఎందుకు ఉండదు? సెల్ ఫోన్లో సిగ్నల్ రాకపోతే కమ్యూనికేషన్ లేకుంటే పునరుద్ధరించుకుంటే కమ్యూనికేషన్ ఉండడం లేదా? రోడ్డు ఖరాబ్ అయిపోతే, తుఫానుకి పాడైపోతే ఆ రెండింటి మధ్య వారధిని కట్టుకోగలిగితే అటు ఇటు రాకపోకలు రావా? అన్నీ మన చేతిలో ఉన్నటువంటిదే కదా. మరి అలాంటి కమ్యూనికేషన్ ఎందుకు దెబ్బతింటుంది? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఆ కమ్యూనికేషన్ పోవడానికి గల కారణం ఏంటి? ఆ కమ్యూనికేషన్ తిరిగి పునరుద్ధరించుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను గురించి ఈరోజు మీకు నేను వివరించడానికి ఒక చిన్న పీపీటీని తీసుకొని వచ్చాను. ఒక్కసారి నా పీపీటీ షేర్ అవుతుంటే చెప్పండి సార్, సంతోష్ గారు. ఎస్, ఎస్. ఈరోజు నా యొక్క సెషన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు నేను మీకు 18వ రోజుగా 226వ బ్యాచ్ సంతోష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ బ్యాచ్కు పెరుమాండ్ల శ్రీనివాసులు గారు మాజీ ఆర్పీగా, ప్రజెంట్ ఎన్విపిగా ఉన్నటువంటి ఈ బ్యాచ్కు నేను అందించబోతూ ఉన్నాను. నా పేరు మారోజు రమేష్. ఎస్, ప్రభావవంతమైనటువంటి భావ ప్రకటన లేదా ప్రభావవంతమైనటువంటి సమాచారము. ఎఫెక్టివ్ అంటే ప్రభావవంతం అంటే ఎలా మన యొక్క సంబంధాలను, ఇది మనకు తెలియదంటే అద్భుతంగా మనకు తెలిసాయండి. మన పూర్వీకుల నుండి మనకు అద్భుతంగా మనకు ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే తెలుసు. ధర్మరాజు పాండవుల మధ్య జరిగినటువంటి, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి అద్భుతమైన కమ్యూనికేషన్. జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకుంటే అన్న ఇచ్చినటువంటి ఒక్క మాటతో తమ్ముళ్ళు వనవాసం వెళ్ళలేదా, ఎలా ఒప్పించగలిగాడు? ఆ కమ్యూనికేషన్ ద్వారానే. నెక్స్ట్ డే సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి శ్రీరాముణ్ణి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు, లేదయ్యా నీ తమ్ముడికి భరతుడికి ఇస్తున్నాను అని చెప్తే ఒప్పించగలిగితే ఆ యొక్క రాజ్యానికి సింహాసనం వదులుకొని అడవికి పోలేదా శ్రీరాముడు? ఇద్దరి మధ్య ఎంత అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ జరిగింది. సో ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది అద్భుతంగా జరగాలి అంటే అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. దాని గురించి తెలుసుకోవాలి అంటే మీ మాటల్లో నాకు చెప్పాలి. వాట్ ఈజ్ మీన్డ్ బై ఇంగ్లీష్లో కమ్యూనికేషను, తెలుగులో అయితే సమాచారం. సమాచార నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా. ఎవరు చెప్తారు మీ మాటల్లో? హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, సో కమ్యూనికేషన్ అంటే సార్ మీరు అన్నట్టుగా చెప్పాలనుకున్నటువంటి భావాన్ని సింపుల్ గా, అర్థవంతంగా
ఎదుటి వారిని, మన ఆడియన్స్ ని ప్రభావితం చేసే విధంగా మన యొక్క కమ్యూనికేషన్ ని చేరవేయటాన్ని కమ్యూనికేషన్ అని ఓకే. నా దృష్టిలో, నా అభిప్రాయం సార్. సూపర్ సూపర్ సార్. మాధవి మేడం గారు మీరేం చెప్తారు మేడం? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. మీ మాటల్లో మేడం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ సార్. మేడం ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. నైస్. సూపర్ 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 మేడం, చాలా బాగా చెప్పారు. లక్ష్మి మేడం గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ మేడం. సార్, ఏదైనా ఒక సంఘటన కానీ ఏదైనా జరిగిన విషయాన్ని కానీ ఒక మనిషి నుంచి ఇంకొకరికి చేరవేసేటటువంటి విధానమే సమాచారం సార్. అదే Yes. ఒక మనిషి నుండి మరొక మనిషికి చేరవేసేటువంటి ఆ సమాచారమే కమ్యూనికేషన్ అంటారు, అంతే కదా మేడం? ఓకే, మీరు నాకు ఇది చెప్పండి మేడం, నా వాయిస్ క్లియర్ ఉందా మేడం మీకు? క్లియరెన్స్ సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మిగిలినటువంటి వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్లో ఇస్తాను సార్. ఎస్, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. కమ్యూనికేషన్ అనగా ఇదండి. ఇది అంటే ఈ పిక్లో ఉన్నదండి. ఎస్, వ్యక్తుల మధ్య భావనల, ఆలోచనల, సమాచారాల మార్పిడినే కమ్యూనికేషన్ అంటాం. నాలో కలిగేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, భావనలు ఏవైతే ఉన్నాయో, నాలో కలిగేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీకు షేర్ చేయడమే కమ్యూనికేషన్ అంటే. ఇంకా మీకు ఒక విషయం చెప్తానండి, దీని గురించి నిగూఢంగా చెప్పాలి అంటే, కమ్యూనికేషన్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా సరైన నిర్వచనము ఇప్పటి వరకు కూడా లేదండి. ఇదమిద్దమైనటువంటి మీన్స్ పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేటువంటిది ఇప్పటి వరకు నేను చదివినటువంటి ఏ బుక్లో కూడాను సరిగ్గా కరెక్ట్గా దీనికి ఇది కమ్యూనికేషన్ అంటే ఈ రూపంలో చెప్పవచ్చు అనడానికి లేదు. దాదాపు ఒక 40 నిర్వచనాల వరకు ఆమోదించగలిగారు. ఇది కూడాను ఏమంటారు దాన్ని, మనం ఒక కూరగాయల షాప్కి వెళ్ళాము, కూరగాయల షాప్కి వెళితే టొమాటోలు పోసారు, ఈవినింగ్ అవర్స్ అయినాయి. అంతేనా సార్ కృష్ణాచారి గారు? సాయంత్రం వేళ మనము టమాటాల షాప్కి వెళ్ళాము సార్. ఇంట్లో మా మేడం గారు టమాటాలు తీసుకురమ్మన్నారు. అక్కడికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఈవినింగ్ అవర్స్లో వాళ్ళు చేయబెట్టి వీళ్ళు చేయబెట్టి కొంత వడలిపోతాయి. కానీ మనం ఏం చేస్తాము, ఆ ఉన్న వాటిలో నుండే కొంచెం గట్టిగా ఉన్నటువంటివి, బాగా ఉన్నటువంటివి, పుచ్చు లేనివి, మెత్తగా లేనటువంటి వాటిని ఏరుకొని వస్తాము. అవే మంచి టమాటాలు అంటాము. లైక్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చారు. కొంతవరకు మాత్రము ఆమోదయోగ్యమైనటువంటి నిర్వచనాలు 40 వాటిని కనుక్కున్నారండి. దీనిలో నాకు బాగా నచ్చినటువంటి ఒక నిర్వచనాన్ని మీకు ఆ 40లో ఒకటి ఇవ్వబోతూ ఉన్నాను. దాన్నే భావ ప్రకటన అని కూడా అంటాం మనం. భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను లేదా ఏ ఇతర సమాచారమైనా, ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకో, ఏ ఇతర సమాచారమైనా, అది నోటి వర్బల్ కావచ్చు, నాన్ వర్బల్ కావచ్చు, లేదా రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, ఏదైనా దాని యొక్క అర్థం ఒక వనరు నుండి మరి ఒక వనరుకు బదిలీ చేసే విధానం, ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అది భావం కావచ్చు, ఆలోచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు, సలహా కావచ్చు, అది మాట ద్వారా కావచ్చు, పాట ద్వారా కావచ్చు. ఇందాక నేను మీకు ఒక పాట ద్వారా కమ్యూనికేట్ చేయగలిగాను. నా యొక్క పాట ద్వారా ఈ యొక్క అంశాన్ని ప్రారంభంలోనే మీకు నేను ఇలా ఉండబోతుంది నా యొక్క సెషన్ అనబడేటువంటి దాన్ని అని మీకు కమ్యూనికేట్ చేశాను కూడాను. చాలామంది సూపర్ బుసార్ అని పెట్టారు, అంటే మీకు అది కమ్యూనికేట్ అయింది, ఆ యొక్క పాట మంచిగా కమ్యూనికేట్ అయింది. సో కాబట్టి ఇంకా మీకు చెప్పాలి అంటే ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కొంతవరకు. మరి ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది మనకు తెలియదా? అసలు దీన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? దీని యొక్క ఆవశ్యకత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంది అనేటువంటిది ఒకసారి చూద్దామండి. కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఆవశ్యకత ఏంటి అనేటువంటిది, ఎందుకు దీన్ని మనం నేర్చుకోవాలి? కమ్యూనికేషన్ అంటే ఏందో తెలుసుకున్నాం, అసలు ఎందుకు నేర్చుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేటువంటిది తెలిస్తేనే కదా వ్యక్తుల మధ్య బంధాలు, అనుబంధాలు పటిష్టంగా ఉండాలన్నా,
మానవ వనరుల వినిమయం గరిష్ట స్థాయిలో ఉండాలి అన్న. వినిమయం అంటే ఉపయోగం అండి. మీరు చూడండి, గురువుగారు గంపాసారు క్లబ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు అది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళగలిగింది. మనందరము కూడా సైనికులుగా దానిలో ఇంప్లిమెంట్ కాగలిగాము అంటే వారు మనల్ని అంతగా కమ్యూనికేట్ చేశారు అని అర్థం. ఈరోజు మీరు ఇక్కడ ట్రైనర్ వర్క్షాపులో మీరు ఉన్నారు అంటే ఈ వర్క్షాపుని నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు, ఆర్పి గారు మిమ్మల్ని అంతగా కమ్యూనికేట్ చేయగలిగారు కాబట్టి, గరిష్ట స్థాయిలో మిమ్మల్ని ఉంచగలిగారు కాబట్టి, వాళ్ళు అంతగా కమ్యూనికేట్ చేయగలిగారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారండి. కాబట్టి రేపు మనమైనా ఒక పని చేయించాలి అన్నప్పుడు, సభ్యులతో ఒక పని చేయించాలన్నప్పుడు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఒక ఆఫీసులో బాసు అయినా, లేదు నీ గ్రామంలో ఒక పని చేయాలి అన్నా, నీకు కావాలంటే నువ్వు ఒక్కడు చేయలేవు, సింగిల్గా మనం చేయలేము. కొంతమందిని మనం అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళని ఆ పనిలో నిమగ్నం అయ్యేటువంటి విధంగా వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి అంటే ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకోవాలి. అంతేనా అంటే మరొకటండి, సరైన పంథాలు సంభాషించడానికి, ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి బోధించడానికి, లేదా ఒక వ్యవహారాన్ని ప్రతిపాదించడానికి, లేదా అవతల వ్యక్తిని ఒప్పించడానికి. నేను ఒక పని చేయాలి అనుకుంటున్నాను, సంతోష సార్ చాలా బిజీగా ఉంటారు వాస్తవానికి, వారిని ఒప్పించగలగాలి. సార్ ట్రైనర్ వర్క్షాప్ చేస్తే మీ స్కిల్ ఇంత డెవలప్ అవుతుందని సార్ ప్రతిపాదించారు, శ్రీనివాసులు గారు ప్రతిపాదించి ఒప్పించగలిగారు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది కమ్యూనికేషన్. అదేవిధంగా మహాభారతంలో కూడా అర్జునుడు కూడా, బావా నేను ఆ గాంధీవాన్ని బట్టి ఆ యుద్ధం చేయలేను, అందరూ నా బావలు, బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు, పిన్నులు, పెద్దమ్మలు, పెద్దనాన్నలే ఉన్నారు, నువ్వు నన్ను యుద్ధం చేయమంటున్నావు, ఆ యుద్ధం చేసి నేను గెలవడం వల్ల ఆ రక్తపు కూడుని నేను తినలేను, ఆ విజయంతో వచ్చిన రక్తపు కూడుని నేను తినలేను అని ఆ బాణాన్ని పడేశాడు, గాంధీవాన్ని పడేస్తే, ఆ యుద్ధము చేయడం ఎందుకు చేయాలి? ధర్మాన్ని రక్షించడం కోసం చేయాలి, ఇది నీ యొక్క బాధ్యత అని రథసారథిగా ఉండి కింద పడవేసినటువంటి గాంధీవాన్ని తన యొక్క మాటలతో ఒప్పించగలిగాడు, మెప్పించగలిగాడు, యుద్ధం చేయించగలిగాడు. ఈరోజు మనకు ఒక మంచి ఉదాహరణగా ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా మనం చెప్పగలుగుతున్నాం మిత్రులారా. కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఒక మంచి పని కోసము, ఎదుటి వారిని ఒప్పించడం కోసం ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం అని మర్చిపోవద్దు. మరి మనం కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ చూసాము, కమ్యూనికేషన్ అంటే ఏందో తెలుసుకున్నాం, అసలు ఇది ఎలా ఆవిర్భవించింది, దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ యొక్క కమ్యూనికేషన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనబడేటువంటి ఈ ఆంగ్ల భాషా పదము కమ్యూనికేర్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చిందండి. కమ్యూనికేర్ అనే లాటిన్ భాషా పదానికి తెలుగులో అందించడము, పాల్గొనడము, పాలు పంచుకోవడము అని అర్థం. ఇన్ఫర్మేషన్ అందిస్తాం, ఒక పనిలో నిమగ్నం అవుతాం, పాల్గొంటాము, లేదా ఒక బాధ్యతను పాలు పంచుకుంటాము. కాబట్టి కమ్యూనికేర్ అనబడేటువంటి లాటిన్ భాషా పదానికి తెలుగులో అందించడము, పాల్గొనడము, పాలు పంచుకోవడము అని అర్థం. దీని నుండే వచ్చింది, కమ్యూనికేర్ నుండి కమ్యూనిస్ వచ్చింది, కామన్ అంటే ఉమ్మడి అని అర్థం. ఉమ్మడి అంటే ఇరువురు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో కామన్గా చెప్పాలంటే అంటాం. సాధారణంగా చెప్పాలి అంటే కమ్యూనికేర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అందించడం కావచ్చు, ఒక పనిలో మనం పాల్గొనడం కావచ్చు, లేదా ఆ పనిలో మనం నిమగ్నమై చేయడం కావచ్చు, పాలు పంచుకోవడం కూడా కావచ్చు మిత్రులారా. స్థూలంగా చెప్పాలంటే, మొత్తం మీద చెప్పాలంటే 2 అర్థాలు చెప్తానండి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి దాన్ని 2 అర్థాల్లో చెప్తే, నా ముందు మీరున్నారు, లేదా మీ ముందు నేనున్నాను, మీరు అందరూ అనుకోవచ్చు, ఎదుటి వ్యక్తికి నా యొక్క అభిప్రాయాన్ని లేదా భావాన్ని బట్వాడా చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేయటం అండి. సింపుల్గా నేను తెలుగు ఉపాధ్యాయుని ఇందాక రజిత మేడం గారు చెప్పారు కాబట్టి మీకు అదే చెప్తున్నాను. నాలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, నా ఫీలింగ్స్ని మీకు ట్రాన్స్ఫర్ చేయడం ఒక రకమైన కమ్యూనికేషన్ అయితే, మీ నుండి నేను ఒక అభిప్రాయం చెప్పినప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నేను అర్థం చేసుకోవడం కూడా, మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసి నాకు తెలియజేయడం కూడా, ఇది ఒక రకమైన కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి, చెప్పడము, వినడం.
నేను చెప్పినప్పుడు మీరు వింటారు, మీరు చెప్పినప్పుడు నేను వింటాను. ఇదే కమ్యూనికేషన్ అంటే సింపుల్గా. అది మాట ద్వారా కావచ్చు, రిటర్న్ ద్వారా కావచ్చు, శబ్దం ద్వారా కావచ్చు, శబ్దేతరం ద్వారా కూడా కావచ్చు. ఈ విధంగా రెండు మొత్తం మీద అర్థాలను చెప్పవచ్చు. రెండు రకాలు ప్రధానమైనవండి కమ్యూనికేషన్లో. ప్రధానంగా రెండు రకాలు. ఒకటి వర్బల్ కమ్యూనికేషను, ఇది మాటలతో చెప్తాం, దీన్ని శబ్దాత్మకము అంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటిది వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మాట్లాడడానికి వీలు లేని సందర్భంలో, మాట మాట్లాడే సందర్భం లేని సందర్భంలో మనం చూస్తున్నాం. ప్రధానంగా పోలీసు చర్యల్లో మనం గమనిస్తాం. సంతోష్ సార్కి బాగా తెలుసు ఇవి. పోలీసు చర్యలలో కావచ్చు, లేదా అక్కడ మనం మాట్లాడే సందర్భం కానప్పుడు ఇలా అంటాం మనం ఆటోమేటిక్గా, వెళ్ళు అంటాం. లేకపోతే సైకిళ్ళతోటి ఇలా ఇలా రా అంటాం, లేకపోతే ఇలా వెళ్ళు అంటాం. ఈ యొక్క శబ్దాత్మకము, శబ్దేతరము బాడీ లాంగ్వేజ్ ద్వారా కావచ్చు, లేదా మాటల ద్వారా కావచ్చు, వ్యక్తము చేసేటువంటి రెండు రకాలైనటువంటి కమ్యూనికేషన్లని మనం చూస్తాము. ఇవే కాదు, రిటర్న్ కమ్యూనికేషన్స్ మీన్స్ ఉత్తరాల ద్వారా కావచ్చు, లేదా టెలిఫోన్ ద్వారా కావచ్చు. అది కూడా మాటల ద్వారానే వస్తుంటుంది కమ్యూనికేషన్ ఇచ్చేటువంటిది. అందుకనే ఏ ఇతర సమాచారం అయినా అని కానీ మీకు ముందుగానే చెప్పాను మిత్రులారా. మరి దీని యొక్క లక్షణాలను ప్రధానంగా చూస్తే, ఈ యొక్క కమ్యూనికేషన్ యొక్క లక్షణాలను చూస్తే 6 రకాలైనటువంటి కమ్యూనికేషన్లు ఉన్నాయండి సాధారణంగా. ఎస్, చెప్పేటువంటి మాట, వినేటువంటి మాట స్పష్టంగా ఉండాలి అండి. కమ్యూనికేషన్ అనేటువంటిది స్పష్టంగా ఉంటేనే అక్కడ ఇద్దరి మధ్య కూడా చర్య అనేటువంటిది జరుగుతుంది. అలాగే నేను ఒక మాట చెప్పినప్పుడు మీరు వినగలిగేటువంటి విధంగా మిమ్మల్ని రెడీనెస్ చేయాలి, సన్నద్ధత చేయాలి. మిమ్మల్ని ఆ పని కోసము సన్నద్ధత చేయాలి. మీకు సాధారణంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంటారు, అసైన్మెంట్లు చేయండి. అసైన్మెంట్స్ చేయడం వల్ల మీలో, నేను సీరియస్గానే చెప్తున్నానండి, మీ మెంటార్లు చెప్పేటువంటిది కాదు, ఇది కూడా గమనించుకోండి. ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఇంతగా మాట్లాడగలుగుతున్నాను బికాజ్ ఆఫ్ అసైన్మెంట్స్ చేయడమే. కాబట్టి మీకు నేను ఇప్పుడు నేను చెప్తున్నాను, మిమ్మల్ని సన్నద్ధతను చేస్తున్నాను అసైన్మెంట్స్ చేయడానికి. మీరు అసైన్మెంట్స్ చేయండి. అద్భుతమైనటువంటి స్పీకర్గా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోలు చూసినా మీకు మాట్లాడడం రాదండి. సింపుల్గా చెప్తున్నా. మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఎన్ని వీడియోలైనా చూడండి, ఈత రావాలి అనుకుంటే హౌ టు స్విమ్ అని యూట్యూబ్లో చూస్తే రాదండి. హౌ టు స్విమ్ అని నీళ్ళలోకి దిగితే వస్తుంది. కాబట్టి నేను మీకు యాజ్ ఏ మెంటార్, ఇప్పుడు నన్ను మెంటార్ అనుకోండి, నేను మెంటార్ని మీకు, అది ఏ గ్రూప్ వాళ్ళైనా కానివ్వండి, నేను మిమ్మల్ని సన్నద్ధతగా చేస్తున్నాను. మీరు నిజమేనండి నేను చెప్పేది, ఇది సెషన్లో భాగంగా కూడా కాదు. నేను నేను మెంటర్గా చేయడానికి బాగా ఇష్టపడతాను. మెంటర్గా ఉంటే దీనిదే ఉందండి, ఎన్విపిది ఏముందండి. ఒకరోజు ఒక రీజియన్ ఇస్తారు, 2 రీజియన్లు ఇస్తారు, ఆ రీజియనల్ ప్రెసిడెంట్కి చెప్తారు. అదే రీజనల్ ప్రెసిడెంట్గా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్లతో మాట్లాడవచ్చు, అన్ని క్లబ్బుల బెస్ట్ టీంతో మాట్లాడుకోవచ్చు, రీజియన్లో ఉన్న బెస్ట్ టీంతో ఇదేముంది, ఇద్దరితోటే మాట్లాడేటువంటిది. నేను మీకు సీరియస్గా చెప్తున్నాను, సెషన్లో భాగంగానే సీరియస్గా చెప్తున్నాను. మీరు కనుక అసైన్మెంట్స్ చేయండి, పోస్ట్ పోన్ చేయకుండా. ఎలా ఉండాలో తెలుసా? అసైన్మెంట్ చేస్తే నేను చెప్తాను, 24th బ్యాచ్లో అంటుకుంటే చనిపోయే రోజుల్లో కూడా నేను ఏముంది, పోతే పోయింది, వెదవ ప్రాణం, మంచి విషయాలే కదా నేను నేర్చుకుంది, ఆన్లైన్లో వెళ్ళాను. 80% ఆఫ్ మై పార్టిసిపెంట్స్, నా క్లాస్మేట్స్ నన్ను రికగ్నిషన్ చేశారండి. సార్ మీరు మారోజు రమేష్ గారు కదా సార్, సార్ మీరు ఎప్పుడు అసైన్మెంట్ పోస్ట్ చేస్తారా, దాన్ని చూసి మేము అనుకునే వాళ్ళం సార్, మాకు మార్గం బలిగిచ్చారు సార్, మీరు మమ్మల్ని సన్నద్ధులను చేశారు సార్ మీరు అనేవాళ్ళు. నేను కూడా మీకు అదే చెప్తున్నాను, మీరు అసైన్మెంట్స్ చేయండి, అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. ఇదే నేను మీకు చేసేటువంటి కమ్యూనికేషన్. మిమ్మల్ని సన్నద్ధత చేస్తున్నాను. స్పష్టత ఉంది కదా, నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్లో స్పష్టత ఉంది కదా. మన మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే ఇవ్వబడేటువంటి ఇన్స్ట్రక్షను క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మీరు చేయాలా వద్దా అనేటువంటిది నిర్ణయించుకుంటారు. దానితో పాటు సింపుల్గా చెప్పాను, మీకు సరళత, తేలికగా చెప్పాను, మీరు అది చేయండి, అద్భుతమైన మార్పు వస్తుందని. చేయకపోయారనుకో కత్తి మీద ఉంటుంది, చేస్తారు ఎవరన్నా?
నీ కత్తితోటి నాకెందుకు పని, నీ రూల్ తోటి నాకెందుకు పని అని సప్పుడు చేయకుండా వదిలేస్తారు. కాబట్టి మీకు సింపుల్ పదాలతో చెప్తున్నాను మిత్రులారా, మీరు అసైన్మెంట్స్ చేయండి. అద్భుతమైనటువంటి స్పీకర్గా మీకు చక్కటి గుర్తింపు వస్తుంది. సింపుల్ మాటలు చెప్పేశాను. కాబట్టి సరళత ఉండాలి, కమ్యూనికేషన్ జరగాలంటే సహజత్వం ఉండాలి అండి. ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో, నాకు గంపాసార్ వాయిస్ తెలుసు, వేణు భగవాన్ గారిది తెలుసు, బ్రదర్ షఫీ గారిది తెలుసు, వేణు కళ్యాణ్ గారిది తెలుసు, అంతేగా కేవి ప్రదీప్ సార్ది తెలుసు, అందరిది తెలుసు. కానీ మారోజు రమేష్ సహజత్వాన్ని గంపాసార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారో లేదు నేను చూడట్లేదు, కానీ గురువుగారు వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. ఎందుకంటే అది గురువుగారు ఖచ్చితంగా చెప్తారు, మీ సహజత్వంలోనే ఉండాలి, లేకపోతే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అవుతాను. ఐఎమ్ నాట్ మిమిక్రీ ఆర్టిస్ట్, నేను మారోజు రమేష్ని. ఇక్కడ మీ ముందేదో నేనేదో ఏమనాలి కొత్తగా నిరూపించుకోవాలని చూస్తే నా సహజత్వాన్ని కోల్పోయి దొంగ బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది. మీరు నాతో మామూలుగా సంభాషించేటప్పుడు కూడా ఇదే వాయిస్తో మాట్లాడతాను. ఇప్పుడు కూడా అంశాన్ని బోధిస్తున్నప్పుడు కూడాను నేను ఇదే వాయిస్ తోటి మాట్లాడతాను. సో కాబట్టి ఒక కమ్యూనికేటర్ అయినప్పుడు, ఒక కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు స్పీకర్గా ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ యొక్క సహజత్వాన్ని కోల్పోనటువంటి వాయిస్ తోటే, సహజత్వాన్ని కోల్పోనటువంటి వ్యక్తిత్వంతో ఉండాలి. అప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను. పల్లెటూరు నుండి ఒక విద్యార్థి పట్టణానికి వచ్చాడు, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడండి. పీజీ చేయడానికి వచ్చాడట. ఎంట్రన్స్ రాశాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చక్కగా సీట్ సంపాదించాడు, చదువుకున్నాడు. దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ విచిత్రంగా అడుగుతారు కదా, చిన్న బాగున్నవారా నాన్న, బాగున్నవారా చిన్న, షాప్ దగ్గర ఏదో కిరాణా షాప్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర, కూరగాయల షాప్ దగ్గర, చిన్న వీటిని హైదరాబాద్లో ఏమంటారా చిన్న అన్నారు. ఓ, ఏదో తేడా ఉంది, వీళ్ళకి హైదరాబాదులో ఈ యొక్క కాయని ఏదో వేరే అంటారు అని చెప్పేసేసి మరి నిరూపించుకోవాలి కదా ఎచ్చులు, దీన్ని కీకరకాయ అంటారు అనడం. చదువుకున్నాడు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో సెలవులకు వచ్చాడు కదా. అప్పుడు ఆ ఇల్లిటరేట్ ఆ తాతయ్య అన్నట, ఒక పిచ్చోడా, ఇది సిటీలోనైనా పల్లెటూరులోనైనా దీన్ని కాకరకాయే అంటారా అనడండి. కాబట్టి సహజత్వాన్ని కోల్పోవద్దండి. ఇంకా మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే మీకు చెప్తానండి. ఒకరోజు దరిద్రపు దేవత, లక్ష్మీ దేవత ఇద్దరు పోటీ పెట్టుకున్నారటండి. నేను గ్లామర్ అంటే నేను గ్లామర్, నేను గ్లామర్ క్వీన్ అంటే నేను అందగత్తె అందానికి రాణినంటే నేను అందానికి రాణినని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. కమ్యూనికేషన్ ఎలా ఉండాలో చెప్తున్నాను మీకు. ఇద్దరు పోటీ పెట్టుకున్నారు, ఘర్షణ పడుతున్నారు, కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉంటాడు కదా ముడులేసేటువంటి నారద మహర్షి. నారద మహర్షిని పిలిచారట, పోతున్నటువంటి నారద మహర్షిని పిలిచారట, రావయ్యా నారద, ఇట్రా ఇట్రా, మాకు క్లారిటీ, నా క్లారిటీ, నేను అందంగా ఉంటానా లక్ష్మీదేవత అందంగా ఉంటుందా అని దరిద్రపు దేవత అందట. ఏయ్ నారదా చెప్పు, నేను అందంగా ఉంటానా దరిద్రపు దేవత అందంగా ఉంటుందా, నువ్వు చెప్పాలి, మేము వినాలి. వామ్మ, ఇబ్బందికరమైన పరిస్థితి నారద మహర్షికి. ఏం చెయ్యాలి? ఒకరిని గనుక అందగత్తని ఇంకొకరిని గనుక తక్కువ చేస్తే శాపానికి గురవుతాను. లక్ష్మీదేవిని ఎక్కువ చేసి దరిద్రపు దేవతను తక్కువ చేసినా, దరిద్రపు దేవతను ఎక్కువ చేసి లక్ష్మీదేవతను తక్కువ చేసినా నాకు ఇబ్బంది అని ఒకటే అన్నట్టు. అమ్మా దరిద్రపు దేవత, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళుతూ ఉంటే యమాందంగా ఉంటావమ్మా. అమ్మా లక్ష్మీదేవత, నువ్వు బయట నుండి ఇంట్లోకి వస్తుంటే అసలు చాలా అందంగా ఉంటావమ్మా. ఎవరిని మించిన అందగాడు వాళ్ళేనమ్మా. ఇంట్లో నుండి బయటికి వెళుతుంటే నువ్వు, ఇంట్లోకి వస్తుంటే నువ్వు అమ్మా అని చెప్పాడట. మన కమ్యూనికేషన్ కూడా ఇలా ఉండాలి అండి. ఎవరితోటి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం కమ్యూనికేషన్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. మరొక లక్షణం ఏంటంటే ఆసక్తిని కలగజేయాలి. మన యొక్క మనం మాట్లాడుతూ ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనం బంధాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇంకా కొద్దిసేపు చెబితే బాగుంటుంది, ఈయన మాటలు వింటే బాగుంటుంది, ఈ మేడం గారి మాటలు వింటే బాగుంటుంది అనేటువంటి ఆసక్తిని కలిగించేటువంటి విధంగా మన యొక్క కమ్యూనికేషన్ ఉండాలి.
అలాగే తక్కువ మాటల్లో సంక్షిప్తంగా ఉండాలి అండి. ఈ 6 లక్షణాలను ఎవరైతే పుణికి పుచ్చుకుంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్ అవుతారండి. ఇది తెలియక సాధారణంగా కమ్యూనికేషన్లో మనం 4 తప్పులు చేస్తామండి. ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి చాలామంది 4 తప్పులు చేస్తారు కమ్యూనికేషన్ విషయంలో. మాట్లాడేటువంటి విషయంలో, కమ్యూనికేట్ చేసేటువంటి దాంట్లో స్పష్టత లేనటువంటి విధము. మొన్న కూడా శ్రీపాదరామ్ సార్ చెప్పారు ఇంకా అసలు వినడం గురించి. మీకు కూడా నేను 2-3 సార్లు ఆ స్టేజ్ మీద నుండి వార్న్ చేశాను. ఒక బెస్ట్ స్పీకర్ కావాలి అంటే బెస్ట్ లిజనర్ కావాలండి. బెస్ట్ స్పీకర్ అంటే బెస్ట్ స్పీకింగ్ కాదండి, బెస్ట్ లిజనింగ్ ఈజ్ ద గుడ్ కమ్యూనికేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాగా వినగలిగిన వాళ్ళు మాత్రమే గుడ్ కమ్యూనికేటర్గా ఉండగలుగుతారు. దీంట్లో సమర్థత సాధించాలి. అలాగే సాధారణంగా ఎదుటివారి భావనలు మనకు అర్థము కాకపోవడము, లేదా మనము వ్యక్తము చేసేటువంటి భావన కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కాకపోవడమే కమ్యూనికేషన్లో గ్యాప్ రావడానికి గల ప్రధానమైన కారణం. అంతేకాకుండా మనకున్నటువంటి వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్లో ఉండి చెప్పేటువంటి మాటను స్పష్టంగా, అసంపూర్తిగా, అసంబద్ధంగా, అస్పష్టంగా, తప్పుగా అందించడం అండి. ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇచ్చట ఇచ్చట మూత్రము పోయరాదు అని అంటారు, లేదా ఇచ్చట నోటీసులు అంటించరాదు అని ఉంటుంది. ఎలా ఉందో తెలుసా? మీన్స్ డోంట్ స్టిక్ హియర్ అని దాని యొక్క అర్థం. ఈరోజు మన కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలిసినా, ఇచ్చట నోటీసులు అంటించరాదు, ఇక్కడ నోటీసులు అంటించరాదు, అక్కడ ఎందుకు అంటిస్తున్నావు, ఇక్కడ అంటించు అనే అర్థంలో మనం తీసుకుంటున్నాం. అంటే భావనని తప్పుగా మనం అర్థం చేసుకోవడం కూడా ప్రధానమైన కారణం. మరి ఈ యొక్క భావనలు, ఈ కమ్యూనికేషను తప్పుగా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం సరిగా సంభాషించేటువంటి విధానము తెలియకపోవడం. సంభాషణ అంటే మాట్లాడే విధానం తెలియకపోవడం. మనం సాధారణంగా కమ్యూనికేషన్ బాగా ఉండాలి అంటే మనం సంభాషణలో చేయవలసినది ప్రధానముగా మనం 6 విషయాలు చేయాలండి. మాట్లాడేటప్పుడు మాటల కోసం తడుముకోకూడదు. ఈరోజు నేను వెయిట్ లాస్ కోర్సులో నేను వింటాను. నేను వెయిట్ లాస్ కోర్సులో మార్నింగ్ 7 to 8 వరకు ఉంటాను. దాదాపు ఆ స్పీకరు అంటే ఆయనకి అంటే మన ఇంపాక్ట్ అని కాదు కాబట్టి చెప్తున్నాను. మన ఇంపాక్ట్ అయితే ఆ తప్పు చేయరు, 100% చేయరు. ఓకే 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 దాదాపు ఒక 108 సార్లకు పైగా ఓకే అన్నాడండి ½ మాటల్లో. నేను స్పీచ్ విన్నానా, ఓకే విన్నానా నాకు అర్థం కాలేదు. అంటే ఆయన దగ్గర చెప్పేటువంటి కంటెంట్లో క్లారిటీ లేదు, కాబట్టే మాటల కోసం తడుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కాబట్టి సంభాషణలో మనము చేయవలసింది మాటల కోసం తడుముకోకూడదు. ఒక పదము తర్వాత, ఒక మాట తర్వాత, ఒక వాక్యం తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి. అలాగే మాట్లాడేటువంటి మాటలో సొంత డబ్బా ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. సందర్భానుసారమైనటువంటి మాటలను వాడాలి. అలాగే మాట్లాడేటప్పుడు తలను కదిల్చకుండా చూపుల ద్వారా ఎస్ నువ్వు చెబితే నేను వింటాను అనేటువంటి ఆసక్తిని ఎదుటి వారిలో కల్పించాలి అండి. మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంటే అటో ఇటో ఆ, ఆ, ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేటువంటిది జరగదు. అలాగే అనుకూలత ఉండాలి. వినాలి అనేటువంటి ఆసక్తితో పాటు చేయాలి అనేటువంటి ఆసక్తి కూడా రావాలి. పాజిటివ్ నేచర్ రావాలి ఎదుటి వారిలో మన యొక్క మాటల్లో. అంతేకాకుండా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆసక్తికరమైన విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు, చెప్పగలిగినప్పుడు మాత్రమే మాట్లాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారిలో ఆసక్తిని కలిగించే విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు, చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం మాట్లాడడం ప్రారంభించాలి. నేను ఈ టాపిక్ చెప్పగలుగుతాను కాబట్టే మమతా మేడం గారు నిన్న ఫోన్ చేసినప్పుడు రేపు పెట్టేసేసుకోండి మేడం, ఈరోజు బిజీగా ఉన్నాను అని చెప్పేశాను. ఎందుకంటే నాకున్నాయి, మాటలు ఉన్నాయి. దీనివైపు మీరు టర్న్ అయ్యేటువంటి విధంగా, ఎక్కడో ఒక సందర్భంలో టర్న్ అయ్యేటువంటి విధంగా నా దగ్గర పదాలు ఉన్నాయి కాబట్టి, వాక్యాలు ఉన్నాయి కాబట్టి నేను ఆటోమేటిక్గా మాట్లాడడానికి సంసిద్ధుడై ఉన్నాను మిత్రులారా. మరి చేయకూడనివి ఏంటి? సంభాషణలో చేయకూడనటువంటివి కొన్ని విషయాలు ఉన్నాయి.
ఇక్కడ తాళం వేసాను చూడండి, నోటికి తాళం వేసాను చూడండి. ఇది ఫేస్బుక్లో దొరికిందండి నాకు. నాకున్న ఒక మంచి చెడ్డ గుణం అనుకోవాలో మంచి గుణం వల్ల నాకు తెలియదు కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇలాంటి పిక్స్ వస్తే వీటిని సేవ్ చేసి పెట్టుకుంటా, ఎక్కడన్నా ఒకటి ఉపయోగపడకపోతుందా. వాట్సాప్లో వచ్చినప్పుడు వాటిని సేవ్ చేసి పెట్టుకుంటాను. సో కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది. సంభాషణలో చేయకూడనివి, ఎదుటి వారి విషయాల గురించి తరిచి తరిచి ప్రశ్నించకూడదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మీరు ఎట్లెట్లయ్యారు, ఎట్లెట్లయ్యారు నసబెట్టేటువంటి విధంగా తరిచి తరిచి వాళ్ళని ప్రశ్నించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాని ఖరీదు గురించి వెలల గురించి మాట్లాడొద్దు. ఏమో వాళ్ళు చెప్పడానికి ఇష్టం లేకపోయినా మనం అడిగామనుకోండి, ఏమవుద్ది, నీకు ఎందుకు చెప్పాలి అని అంటే ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, దెబ్బతింటది. కాబట్టి ఖరీదు వెలల గురించి ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. అలాగే చెత్త జోకులు అస్సలకు వేయొద్దండి. అసందర్భానుసారమైన వెకిలి వేషాలతో కూడినటువంటి, ఎదుటివారిని నొప్పించేటువంటి విధమైనటువంటి వాటిని చెత్త జోకులు అంటారు. అలాంటి వాటిని వేసే ప్రయత్నం చేయొద్దు. అంతేకాకుండా బనాయించడం కానీ ఎద్దేవా చేయడం లాంటివి కూడా చేయవద్దు. సంభాషణలో ఇలాంటివి కూడా చేయవద్దు. అలాగే చెప్పినటువంటి కథలే, చెప్పిన సంఘటనలే మళ్ళీ 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 ఏమంటారంటే పల్లెటూరులో పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అంటారు. కాబట్టి చెప్పినటువంటి విషయాన్ని మళ్ళా మళ్ళా చెప్పి ఎదుటి వారికి బోరు కొట్టే విధంగా చేయొద్దు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో వేలెత్తి చూయించే ప్రయత్నం చేయవద్దు. అలా చేసామా మనం దెబ్బతింటాం. అంతేకాకుండా మనం ఒక విషయాన్ని గురించి సంభాషిస్తున్నప్పుడు అరుస్తున్నట్టు మాట్లాడొద్దండి. ఈ విధమైన 7 రకాలు, ఈ ఇంద్రధనుసులో 7 రంగుల్లాగా సంభాషణ సమయంలో చేయకూడనటువంటి 7 విషయాలను గనక మనం చేయకుండా ఉంటే, ఇంతకు ముందు వాటిని ఏదైతే సంభాషణలో చేయమని చెప్పామో వాటిని చేస్తూ వీటిని చేయకుండా ఉంటే అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది మాటకు సంబంధించి. ఇక రెండవది మరీ ముఖ్యమైనది, దీని మీద మరీ దృష్టి పెట్టి తీసుకొని వచ్చాను, వినడం అండి. చక్కగా వినాలి. నువ్వు ఒక గుడ్ కమ్యూనికేటర్ కావాలి అంటే, నువ్వు ఇతరులతోటి మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి అంటే చక్కగా వినే ప్రయత్నము చేయండి. గంపసారి ఏం చేస్తారు చూడండి, ఇలా పెడతారు. కాబట్టి ఎదుటివారు మీకు చెబుతుంటే మీ యొక్క ఆసక్తిని తెలియజేయండి. చెప్పు మిత్రమా, చెప్పబ్బా వింటాను అనేటువంటి విధంగా మన యొక్క కమ్యూనికేషన్ ఉండాలి. ఆసక్తిని తెలియజేయండి. అలాగే మాట్లాడుతుంటే అటు ఇటు కాదు. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే నీకు ఒక విషయాన్ని చెప్తున్నారో మీ యొక్క కనుచూపులను వాళ్ళ వైపే సంధించి ఉంచండి. వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఇవ్వండి. అంతేకాకుండా పూర్తి ఏకాగ్రత, పూర్తి కాన్సన్ట్రేషన్ చూపించండి. ఎస్, నువ్వు చెప్పేదే నేను వింటున్నాను, నేను వేరే వైపు చూడట్లేదు, నువ్వు చెప్పేటువంటిది నాకు అవసరము అనేటువంటి భావాన్ని ఎదుటి వ్యక్తిలో కలిగించండి. రిలాక్సింగ్గా ఉండండి. టెన్షన్గా ఉంటూ చెప్పబ్బా చెప్పరు వాళ్ళు. రిలాక్సింగ్గా ఆసక్తిని తెలియజేస్తూ కనుసూపులను సంధించి అవతల వ్యక్తికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చి మనం ఏకాగ్రతను ఇచ్చే విధంగా ఉండాలి. అంతేకాకుండా నిజంగా మనం ఆ వ్యక్తి చెప్పేటువంటి దాన్ని మనం వింటున్నామా అనేటువంటి అవగాహనను చెక్ చేసుకోండి. ఈ విధమైన 6 రకాలైనటువంటి వినేటువంటి విషయాలు ఉంటే 5 జాగ్రత్తలను తీసుకోవాలండి. వినడంలో కూడా 5 జాగ్రత్తలను చెప్తాను. వినడంలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు. మీరు ఒక విషయాన్ని వింటుంటే ఆ విషయం ద్వారా మీకు ప్రయోజనం ఉందని భావించండి. ఫస్ట్, ఇష్టం లేకపోతే వెంటనే చెప్పేయండి. ప్రస్తుతం నేను వినే పరిస్థితి లేదని చక్కగా సున్నితంగా చెప్పండి. కానీ ఎదుటి వ్యక్తి ఒక విలువ కలిగినటువంటి మాట చెప్తూ ఉంటే అది నీకు ప్రయోజనం ఉందని భావించగలిగితే అతడు చెప్పగలుగుతాడు, తన దగ్గర ఉన్న టిప్ చెప్పగలుగుతాడు, తన దగ్గర ఉన్న సమాచారం ఇవ్వగలుగుతాడు, మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ప్రయోజనం ఉందని భావించండి. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకోండి, కానీ వెంటనే మూల్యాంకనం చేయకండి, అనాలిసిస్ చేయకండి. ఏమో అనాలిసిస్ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడే రాదు. స్టూడెంట్స్కి కూడా మనం ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్ పెట్టిన వెంటనే రిజల్ట్ ఇస్తామా? ఇవ్వం. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే గంపాసార కూడా ఇంపాక్ట్ పెట్టినప్పుడు వెంటనే రిజల్ట్ వచ్చిందా? దాని ప్రతిఫలం ఇప్పుడు వస్తుంది. ఆయన గారు ఏ లక్ష్యంతో అయితే 10 మందిని
మోటివేట్ చేయాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నారు. అది ఇప్పటికి 226వ బ్యాచ్గా ఇక్కడ రూపాంతరం చెందింది. కాబట్టి వెంటనే మూల్యాంకనం చేసేటువంటి ప్రయత్నము చేయవద్దు. అలాగే మాట్లాడేటువంటి మాటలు ఏ పదాలనైతే ఉపయోగిస్తావో ఆ పదాలను చాలా జాగ్రత్త కలిగినటువంటి పదాలను ఎంపిక చేసుకోండి. ఎందుకంటే అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు నొచ్చుకునేటువంటి విధంగా మన పదాలు వాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏకాగ్రత పెట్టండి. దారి మళ్లించే ప్రయత్నము చేయవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి గుడ్ కమ్యూనికేటర్ కావాలంటే వినడమే విజయానికి ప్రధానమైనటువంటిది అని బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 5 జాగ్రత్తలను తీసుకోవడంతో పాటు మీరు చేయవలసింది కమ్యూనికేషన్లో రాణించాలి అంటే ఈ విషయాలను పాటించండి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఏదో గొడ్డలతో కర్రను కొట్టినట్టు ఖండించేటువంటి విధంగా చేయవద్దు. మాటకు అడ్డు రావద్దు. వినండి. పూర్తిగా విన్న తరువాత మీకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అంతే తప్ప మాట్లాడేటప్పుడు అడ్డు వచ్చే ప్రయత్నము చేయవద్దు. చెప్పేది జాగ్రత్తగా వినండి. చూడండి, వినడం గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను. అలాగే విషయాన్ని చెప్పేటప్పుడు చక్కగా నవ్వుతూ ఉండండి. నవ్వాలి. సీరియస్గా చెప్తూ పోతే ఎవరు కూడా వినరండి. మధ్య మధ్యలో హ్యూమర్ని జోడిస్తూ అలాగని చెప్పేసి సెషన్ మొత్తము నవ్వుల పాలయ్యే విధంగా ఉండొద్దు. సందర్భానుసారంగా నొచ్చుకోని విధంగా చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే విధంగా మన కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే తక్షణం ఖండించవద్దు. అప్పటికప్పుడే ఖండించే ప్రయత్నం చేయొద్దు. ఏమవుద్ది అంటే ఇచ్చేటువంటి వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆగిపోతారు. అదే ఒకవేళ మీరు చెప్తున్నప్పుడు నేను ఖండిస్తే మీకు ఎలా ఉంటుంది, నేను చెప్తుంటే మీరు ఖండిస్తుంటే నాకు ఎలా ఉంటుంది. కాబట్టి మేనర్స్ అనబడేటువంటి, మేనర్స్ మీన్స్ పాటించవలసిన కొన్ని నియమాలని చాలా జాగ్రత్తగా ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు అనేటువంటి మేనర్స్ను పాటించగలిగితే అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ జరుగుతుందండి. మరి కమ్యూనికేషన్ చేసేటువంటి సందర్భంలో కొన్ని యాంగిల్స్ మీన్స్ భంగిమలు అంటారు తెలుగులో, కొన్నింటిని చేయవద్దు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్త ఉండండి. కాలు మీద కాలు వేసుకొని ఎదుటి వారితో మాట్లాడే ప్రయత్నం చేయకండి. సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. అది అహంకారానికి నిదర్శనం. కాలు మీద కాలు వేసుకొని ఎదుటివారితో మాట్లాడుతుంటే ఇంత పొగరెందుకు ఎవడి దగ్గర, ఎంత పొగరెందుకు ఇతడి దగ్గర అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే స్టాండ్ టాల్ సిట్ టాల్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే చక్కగా నిలబడాలి, టాల్గా కూర్చోవాలి. చైర్లో కూడా చక్కగా ఏకాగ్రత పెట్టండి. కాలు మీద కాలు వేసుకొని గనక ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ పని నీకు అవసరం. నువ్వు కాలు మీద కాలు వేసుకొని కమ్యూనికేట్ చేయాలి అంటే నీకు ఇంత అహంకారం ఉంది అంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేయరు. అలాగే ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు గోళ్ళు కొరుక్కునే ప్రయత్నము చేయవద్దు. ఆందోళన పడుతున్నాడు అనేటువంటి దాని కిందకు వస్తుంది. మీరు ఒక పబ్లిక్ స్పీకర్ కాబోతున్నారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే వేళ్ళు విరిసే ప్రయత్నం చేయొద్దు. ఎదుటి వారికి అది అనాసక్తిని కల్పిస్తుంది. అరే ఇతడే ఆవులింతలు వస్తున్నాయి, లేకపోతే ఇతడే వేళ్ళు విరుస్తున్న బద్ధకంగా ఉన్నాడు, మనకేం చెప్తాడు, మనకేం కమ్యూనికేట్ చేస్తాడు, మనకేం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనేటువంటి భావన కలుగుద్ది. కాబట్టి వేళ్ళు విరిసే ప్రయత్నం చేయకండి. అలాగే ఆవిలించే ప్రయత్నం కూడా చేయవద్దు. ఎదుటి వారికి విసుగు వస్తుంది. మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పలేము. కాబట్టి తలగొక్కునే ప్రయత్నం చేయొద్దు. ఎదుటివారికి ఏమీ అర్థం కాదు, ఇతరికే అర్థం కాలేదు, మాకేం చెప్తుడు అనేటువంటి ఫీలింగ్ తోటి ఆడియన్స్ ఉండే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నము చేయకొద్దు. మరి సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? కమ్యూనికేషన్లో సక్సెస్ కావాలంటే ఒక యాక్రోనిమ్ తీసుకొచ్చానండి మీకు. స్మైల్ ఉండాలి అండి. మనం ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు చక్కటి స్మైల్ తోటి పెట్టండి. ఎదుటివారు చెప్పేది కూడా అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. చక్కగా అర్థం చేసుకోగలిగితే అద్భుతం. అలాగే నీకు ఎలా మర్యాద ఇవ్వాలి ఎదుటివారు అని అనుకుంటామో, నాకు మర్యాద ఇవ్వాలి మీరు అని నేను ఎలాగ కోరుకుంటానో మీరు కూడా అదే కోరుకుంటారు కదా నా నుండి. మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే ఆభరణం లాంటిది కదా. కాబట్టి యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా, యాజ్ ఏ కమ్యూనికేటర్గా ఎదుటి వ్యక్తులు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మర్యాద ఇవ్వడం అనేటువంటిది కనీస బాధ్యత అనే విషయం మర్చిపోవద్దు. కమ్యూనికేట్ చేసేటువంటి అంశం ఏదైనా సరే చెప్పేటువంటి మాటకు, పాటించేటువంటి విధానానికి పొంతన ఉండాలి, సింకు కావాలి, నిజాయితీ ఉండాలి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, బాల కార్మికులను ఇంట్లో పనికి నియమించుకోవడం అనేది నేరము అని నేనే మీకు చెప్పి
ఈ మూడింటిని నా ఇంట్లో పాటిస్తే మీరు వచ్చి చూసినప్పుడు ఈ మూడు కనుక నా ఇంట్లో ఉంటే నన్ను ఏమాత్రం ఈసారి సెషన్కి పిలుస్తారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నిజాయితీని పాటించాలి, క్రెడిబిలిటీ ఉండాలి. అలాగే ఎఫెక్టివ్ వర్డ్స్, సరైన పదాలతోటి ఎదుటి వారిని కమ్యూనికేట్ చేయాలి అంటే అద్భుతమైన పదాలను ఎంపిక చేసుకోగలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం సందర్భానుసారంగా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. అంతేకాకుండా మన ప్రసంగం ఎలా ఉండాలి, మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అండి. ఈ సక్సెస్ అనబడేటువంటి యాక్రోనిముని గనుక మనం పాటించగలిగితే ఎంతటి వారినైనా, ఎంత రిజిడ్గా ఉండేవారినైనా అద్భుతంగా మనం వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాం మిత్రులారు. మరి కొన్ని అద్భుతమైన, ఇప్పటి వరకు మీకు కమ్యూనికేషనే చెప్పాను, అసలు మీకు కొన్ని అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఈ అద్భుతమైనటువంటి చిట్కాలు మీరు పాటించగలిగితే వాటితో పాటు అద్భుతమైన కమ్యూనికేటర్ అవుతారు. అభిమానించండి. ఎదుటివారు ఎలాంటి వారైనా సరే అభిమానించండి. నేను, నాది అనే స్వార్థపరమైనటువంటి భావాన్ని వదిలేయాలి. నువ్వు ఒక గుడ్ కమ్యూనికేటర్ కావాలి అంటే నీ పర్సనల్గా నువ్వు మాత్రమే గొప్ప అనేబడేటువంటి అహంకారానికి గుర్తైనటువంటి ఈ పదాలను వదిలేసి మనము, మనది అనేటువంటి పదాలను వాడండి. పేరుతో పిలవండి. ఎంత అద్భుతమైన బాండ్ ఉంటుందో తెలుసా? పేరుతో పిలిస్తే మీ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మి గారు, రజిత గారు, సంతోష్ గారు, సార్ మీరేమంటారు మేడం గారు చెప్పండి, పేరుతో పిలవండి. మేడం మీ పేరు మేబీ శోభారాణి గారు కదా మేడం, మీరు ఆ సినిమాలో శోభనా గారు మీరు ఉన్నారు మేడం అంటే, లేదు సార్ నా పేరు ఉమారాణి. ఓ ఉమారాణి మేడం గారా, ఎస్ ఎంత అద్భుతంగా ఇచ్చారు మేడం, మీరు సమాధానం అనండి. అద్భుతమైన బాండ్ ఉంటుంది మిత్రులారు. ఎస్, అందరి మీద శ్రద్ధ పెట్టండి. మాట్లాడేటప్పుడు యాజ్ ఏ ఒక గుడ్ కమ్యూనికేటర్గా, మోటివేటర్గా వెళుతున్నప్పుడు అందరినీ కూడా సమానమైన భావనతో ఉండండి. నాకు ఫలానా సార్ తెలుసు కదా, ఫలానా వారి వైపే చూసి మాట్లాడతాను, ఫలానా వారే నాకు పరిచయం కదా అనేటువంటిది కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి భావనతో ఉండండి. అందరి మీద శ్రద్ధ పెట్టండి. మీకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ చెప్పారు. వి షేప్లో చూస్తారా, ఎం షేప్లో చూస్తారా, ఎస్ షేప్లో చూస్తారా, ఎస్ షేప్లో చూస్తారా, అందరినీ కూడా సమానమైనటువంటి తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటారు. మీటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అందరూ మన వాళ్ళే, మన మాట వినడానికే వచ్చారు. కాబట్టి ఒక్కరి వైపే మనం శ్రద్ధ పెట్టే ప్రయత్నము చేయవద్దు. అంతేకాదు, ఎవరైనా సమాధానం ఇస్తే తప్పు చెప్పావు ఖండించొద్దు. మీరు చెప్పింది కరెక్టే కానీ ఇలా చెప్పి చూడండి ఎంత బాగుంటుందో, ఇలా సలహాపూర్వకంగా చెప్పేటువంటి విధంగా ఉండాలి. మీరు ఒకవేళ క్వశ్చన్ ఇస్తే అవును అని సమాధానాలు వచ్చే ప్రశ్నలు మాత్రమే వేయండి. కాదు అనేటువంటి సమాధానం ఆడియన్స్ నుంచి వస్తే ఇక దానికి పోతుంది 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 పోతుంది, ఎటెటెటో వెళ్ళిపోద్ది. కాబట్టి అవును సమాధానాలు వచ్చేటువంటి ప్రశ్నలే వేయండి. నియమాలు నిబంధనలు పెట్టకండి. మనమేం మోనార్కులం కాదు, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇలా చాలా దేశాలు మోనార్కిజం నుండి బయటకు వచ్చాయి. బాస్లెస్ సొసైటీలో ఉన్నాం మనం. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగానికి పోతారు, ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీకి వెళ్ళిపోతారు. మన దగ్గర వాళ్ళు ఏమీ బానిసలేం కాదు. వాళ్ళకి కూడా ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. కాబట్టి నియమాలు నిబంధనలు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. మెడ మీద కత్తి పెడితే ఆ కత్తి మన మీదకే వచ్చి మన పీక కూడా దిగుద్ది, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ఉద్దేశము అందరినీ కలుపుకొని పోవడం. కాబట్టి నియమాలు నిబంధనలు పెట్టవద్దు. ఇంకా మీకు ఒకటి చెప్తాను మిత్రులారా, మాటలు కత్తి రెండు కూడా చాలా పదునైనవి. ఈ రెండు కోసుకుంటే కత్తితో కోసుకున్న గాయం కొంతకాలానికి మానుద్దేమో కానీ మాట చేసిన గాయము అది కట్టె కాలేంత వరకు కూడా అలాగే ఉంటుంది. కట్టె కాలిన తర్వాత కూడా మనం ఎవరితోనన్నా మాట్లాడితే అది బతికే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ఈ 7 నియమాలను, ఈ అద్భుత చిట్కాలను పాటించండి. మరి ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక 4 చిట్కాలు చెప్తాను మీకు. ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఒక 4 చిట్కాలు చెప్పేసి నేను దగ్గరకు వచ్చాను, ముగించడానికి నేను దగ్గరకు వచ్చాను. కాన్ఫిడెన్స్తో ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను డెవలప్ చేసుకోండి. అలా ఉండాలి. ఎస్, మీరు ఒక విషయాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ ఇలా ఉండాలి. ఎస్ ఐ క్యాన్ అనేటువంటి విధంగా ఉండాలి. శ్రద్ధగా వినడాన్ని బాగా అలవాటు చేసుకోండి. ఈ క్షణం నుండి, ఈ యొక్క సెషన్ అయిన దగ్గర నుంచి వినడానికి ఎక్కువ ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాం కదా,
నా మాట ఎవ్వరూ వినటం లేదు. అసలు నేను ఎప్పుడు నా నోరు పోయిందాకా నేను అరుస్తున్నా, ఎవ్వరూ వినటం లేదు. మాట్లాడితే వినడం లేదని అర్థమైనప్పుడు వినడం అర్థం చేసుకోవాలి, మార్చాలి. పవర్ ఆఫ్ పర్సెప్షన్ అన్నాం కదా, దృక్పథాన్ని మార్చుకోవడం అనేది. మనం మాట్లాడేటువంటిది ఎదుటి వాళ్ళు వినట్లేదు అన్నప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్పేదన్నా మనమైనా వినేది అర్థం చేసుకోగలిగితే మనలో వచ్చిన మార్పుని బట్టి వాళ్ళు కూడా మనకు వస్తారు. అట్ ద సేమ్ టైం మీకు సహజ సిద్ధంగా ఏ భాషా పదాలు అయితే వస్తాయో, రాని భాషా పదాలకు పరుగులు పెట్టి టెన్షన్ పడే కంటే సాంప్రదాయమైనటువంటి భాషను ఉపయోగించండి. ఒక విషయాన్ని గురించి బోధించిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫర్దర్గా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఇన్ని నేర్చుకున్నారు కదా, ఇంత కమ్యూనికేషన్ గురించి నేర్చుకున్నారు కదా, ఇప్పటి వరకు మన పరిస్థితి ఒకప్పుడు అలా ఉంది అని చెప్పాను, ఇప్పుడు ఎలా ఉంది? ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములో లేవున్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంట వెందిరా, వీర బ్రహ్మం గారి జాతరొచ్చిందంటే ఊరు చాలానంత మందిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా, ఆ సందడేమో గాని ఏటా జాతర చేసే వాడే లేడురా, ఆ దేవుడికే దిక్కు లేదురా, బడికాడ బాగోత మాడుతున్నారంటే సాపలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేశామురా, పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు ఊకంతన, ఆ వైభోగమే మాయరా, మన ఊరికి వైరాగ్యమెట్టొచ్చారా, ఆ ఆనందమిటివాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా, ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అప్పుడెలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సో ఇన్ని అంశాలను నేర్చుకున్న మనము, నేనేమంటాను అంటే, ఏ సెషన్ చెప్పినా వెంటనే నేను మైకు పట్టుకుంటాను, స్టేజ్ మీదకి వెళ్తాను, మాట్లాడతాను, చాలామందిని మోటివేట్ చేస్తాను అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అస్సలు బాబాకండి, నేను కూడా అలాగే ఉన్నాను. బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినప్పుడు, బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా రాను రాను ఎక్కడైందంటే, ఎంట గెలిచి రచ్చ గెలువు. ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది మొట్టమొదట మన దగ్గర చూడండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, మీ యొక్క కమ్యూనికేషన్ పరిడవిల్లాలి, అద్భుతంగా ఉండాలి. ఇది వ్యక్తిగతంగానే కాదు, వృత్తిపరమైన విజయానికి కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది ముఖ్యమైన గుర్తిరగండి. మరి ఎవరితో ఎలా మాట్లాడితే అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంటుంది, ఇంకా చూసుకోండి. ఇది మీరు పాటించగలిగితే, తల్లిది కావచ్చు, తండ్రిది కావచ్చు, భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, సోదరులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇది మన ఇల్లు. మన ఇంట్లో ఈ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోగలిగితే మన ఇంట్లో గెలిచినట్టు. ఈ పరంగా ఉందా? ప్రేమగా, గౌరవంగా, నిజంగా, సహృదయంగా, అభిమానంగా, ఉత్సాహంగా, సరదాగా మన కమ్యూనికేషన్ ఉందా ఇంట్లో? ఇలా ఉంటే ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇదిగ్గో ఎడగబోండి. మన కాంపౌండ్ దాటి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం విత్ ఇన్ ద కాంపౌండ్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం విత్ ఇన్ ద కాంపౌండ్ అవర్ హోమ్, రైట్ సైడ్ ఉన్నాయి మొత్తం అవుట్ ఆఫ్ ద కాంపౌండ్ మన ఇల్లు దాటిన తర్వాత. అధికారులతో హోందాగా మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్లర్క్ జాబే చేయగాక కానీ కాల్ముక్త బాంచన్ అనేటువంటి స్థాయికి దిగవద్దు. ఆ భగవంతుడు నీకు అద్భుతమైనటువంటి ఒక వాచ్మెన్ పోస్టే ఇచ్చిండు అనుకుందాం, దాన్ని నువ్వు తాకట్టు పెట్టే విధంగా, కించపరుచుకునే విధంగా మాట్లాడొద్దు. నేను పీజీటీ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. మా ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాట నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. కానీ మీరే గొప్ప సార్, వారి పోస్టుకు వారు గొప్ప అయినప్పుడు నా పోస్టుకు నేను గొప్ప. దీనికి భంగం కలిగే విధంగా ఎప్పుడూ ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి. వ్యాపారులతో ఖచ్చితత్వంతో ఏం కాదు సార్, తీసుకెళ్ళండి సార్, మీరు నాకు తెలిసిన వద్దొద్దు, అలాంటిది వద్దు. టీవీ తీసుకెళ్ళండి సార్, ఆయనకు కావాల్సింది టీవీ అమ్మకం కావాలి, తెలిసిన వాళ్ళే కదా అనుకుంటే మన బడ్జెట్ 25,000 అనుకుందాం, తెలిసిన ఆయన కదా తీసుకెళ్ళమని కదా అని ఇంటికి వచ్చిన తర్వాత 35,000 రూపాయలు బిల్లు పంపిస్తే
మొహమాటానికి పోయి మనం అదనంగా ఇబ్బంది పడే కంటే, వద్దబ్బా అసలు ఎంతో చెప్పు, నేను తూగగలుగుతానా లేదా, తీసుకోగలుగుతానా లేదా. ఆయన 35,000 చెప్పాడు, లేదబ్బా నేను అంత పెట్టలేను, నేను ఒక 25,000లో తీసుకుందాం అనుకుంటా. కాబట్టి వ్యాపారులతో ఖచ్చితత్వంతో ఉండాలి, కస్టమర్లతోటి నిజాయితీతో మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారు, దానివల్ల వచ్చే లాభాలేంటి, ఉపయోగాలేంటి, అసలు ఇది ఎంతకాలం పనిచేస్తుంది, నిజంగా మీరు దాన్ని వాడి చూసారా, నిజాయితీతో చెప్తే కస్టమర్లను ఆకర్షించగలుగుతాం. అలాగే నువ్వు ఒక పరిశ్రమకి యజమానివి కావచ్చు, ఒక ఆఫీసుకు బాస్ కావచ్చు, నీ క్రింద పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడు. వాళ్ళు పని చేస్తేనే నీకు గొప్ప పేరు అనేటువంటి విషయం మర్చిపోబా. మరొక విషయం దాని కింద వైట్లు పెట్టాను, రాజకీయ నేతలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు. నేను ఎక్కడో విన్నాను, ఎవరినో చూశాను. కొన్నిసార్లు ఏమో చేగువేరా అంటారు, కొన్నిసార్లు ఏమో మాయావతి అంటారు, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నారు. ఏందేందో నాకేం అర్థం కావట్లేదు. రాజకీయం అలాగని నేను వారిని కించపరచడం కాదు, రాజకీయ నేతలతో దగ్గర మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఆ పార్టీ ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఫలానా వ్యక్తి ఫలానా అద్భుతంగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అనేటువంటి విధంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం భగవంతుడితో అయితే మౌనంగా మాట్లాడాలి, మనతో మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఎలాగైనా మాట్లాడు, కానీ నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకోగలిగితే, ఈ విధంగా మాట్లాడుకోగలిగితే ఇప్పటి వరకు మీకు ఫ్రమ్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు చెప్పినవి ఈజీగా అలవాటు అయిపోతాయి. మిమ్మల్ని మించిన అద్భుతమైన కమ్యూనికేటర్ ఎవ్వరూ కూడా ఉండరు. మరలా మీతోటి మాట్లాడాలి అంటే, మీ మాట వినాలి అంటే అద్భుతమైన ఆసక్తిని కనబరుస్తారు. అంతటి అత్యంత అద్భుతమైనటువంటి విధంగా మీరు ఒక గుడ్ కమ్యూనికేటర్ కావాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్ ఎక్సలెంట్ సెషన్ సార్. ఈరోజు ప్రతిరోజు బాగుండాలంటే మా రోజు రమేష్ గారు చెప్పిన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ తప్పకుండా పాటించాలి. కృష్ణుడు కుచేలుడు సంభాషణ కానీ, సీతారాముల సంభాషణ కానీ, అలానే భగవంతుడితో మనం చేసే సంభాషణ కానీ తప్పకుండా ఖచ్చితంగా అది సరైనది ఉండాలి అని మీరు చాలా వివరంగా వివరించారు సార్. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భగవంతుడికి కూడా మాట్లాడలేక మౌన వ్రతాలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతటి దుర్గతి ఈ రోజు ఉన్నదన్నటువంటిది మాకు గుర్తు చేశారు సార్. సాంఘికంగా అసాంఘికంగా కూడా సంఘటనల వల్ల కమ్యూనికేషన్ లో చాలా మార్పులు వచ్చాయి. మరి కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, దాని ఆవిర్భావము, దాని రకాలు చాలా చక్కగా వివరించారు సార్. దాని లక్షణాలు అయితే అద్భుతంగా ఉండాలి అని స్పష్టత, సన్నద్ధత, సరళత అంటూ మరి లక్ష్మీదేవి గురించి, దరిద్రపు దేవి గురించి ఎంతో చక్కగా మా కళ్ళ ముందు వివరించారు సార్. తప్పులు చేస్తాము ఎందుకంటే స్పష్టత లేక, ఒత్తిడి వల్ల అంటూ చెప్తూ, మనం చేయవలసినవి చాలా చక్కగా వినాలి అన్నది చాలా ప్రాముఖ్యంగా చెప్పారు సార్. దానివల్ల మన కమ్యూనికేషన్ బాగుంటుందని అంటూ జాగ్రత్తలు కూడా మాకు సవివరంగా వివరించాడు సార్. మన భంగిమలు ఎలా ఉండాలి, మనం చెప్పాల్సిన కంటెంట్ ఎలా ఉండాలి అన్నది కూడా వివరించారు సార్. మంచిగా ఎదుటి వారిని అభిమానించి మనవారిగా మనం సొంతం చేసుకున్నప్పుడు తప్పకుండా మన కమ్యూనికేషన్ అది అద్భుతంగా ఉంటుంది. మాటలతో చేసిన గాయాలు ఎప్పుడూ మానవు కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి మొదట మేము చాలా తర్బీదైన తర్వాతే రచ్చ గెలవడానికి ప్రయత్నం చేస్తాం సార్. భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి, మనతో మనము ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలన్న మీ నిర్వచనము అది మా చెవులకు చాలా వినసొంపుగా ఉంది సార్. తప్పకుండా పాటిస్తాము. ఇంత విలువైన సందేశం